హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2 PM అదేవిధంగా ఈవినింగ్ 8 PMకి టెస్ట్లు అయితే ఉంటున్నాయి. వీటిని మీరు జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఇప్పటివరకు అనేక టెస్టులు కండక్ట్ చేశాను. ఉద్యమం కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్లు అయితే కండక్ట్ చేశాను. ప్రజెంట్ జనరల్ స్టడీస్ సంబంధించిన టెస్ట్లు అయితే రన్ అవుతున్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకోండి. తర్వాత తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో కాండి. రెగ్యులర్గా మీరు అక్కడ నా అప్డేట్స్ అనేవి మీరు పొందుతుంటారు. ఇంకా అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే మన కోడ్ వాడినట్లయితే మీకు 10% ఆఫర్ ఉంటుంది. ఇక్కడ డ్యూయల్ ఎడ్యుకేటర్స్ కావచ్చు, వీక్లీ మీకు వీటికి సంబంధించినటువంటి టెస్టులు కండక్ట్ చేస్తుంటారు. వీటికి సంబంధించినటువంటి ప్రతి లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 2 PMకు 8 PMకు జనరల్ స్టడీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావచ్చు అండ్ జాగ్రఫీ, పాలిటిక్స్ సంబంధించిన టెస్టులు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు చాలా టెస్టులు కండక్ట్ చేశాను. మీరు ఫ్రీగా అయితే టెస్టులు రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి అయితే ఆ టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని టెస్టులకు అయితే అటెంప్ట్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 4పై కసరత్తు అనే టైటిల్ తోటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనకు గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. TSPSC నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇదే అంటూ చూడవచ్చు. ఖాళీల వివరాలు సేకరిస్తున్న అధికారులు ఫైనాన్స్ ఆమోదం పొందిన తర్వాత నోటిఫికేషన్ జారీ అంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే TSPSC నుంచి మరో నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్ 4 నోటిఫికేషన్ వెలువరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన TSPSC మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మనకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 149 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుందని చెప్పేసి మనం గత 2 days నుంచి అయితే పేపర్లో చూస్తున్నాం. దీని తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయా శాఖల ఖాళీల వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. కొన్ని విభాగాల్లోని పోస్టులకు ఆర్థిక శాఖ నుండి ఆమోదం లభించినట్లుగా తెలిసింది. అయితే గ్రూప్ 4లో దాదాపు మనకు 9,000కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించి క్లియరెన్స్ జీవోలు విడుదలైన తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టనున్నట్లు TSPSC వర్గాలు పేర్కొంటున్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి TSPSC దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగిస్తుంది. అయితే రాష్ట్రంలో గ్రూప్ 1తో పాటు యూనిఫామ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నడుస్తుంది. తాజాగా మనకు ఏది TSSP-DCL నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కాబోతుంది. 1271 ఉద్యోగాలకైతే మన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ పోస్టులో ఆన్లైన్లో దరఖాస్తులు ఈ రోజు నుంచి మనకు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే అన్ని నోటిఫికేషన్లు కనుక వేస్తే నిరుద్యోగులు కొంత ఏ నోటిఫికేషన్కు సంసిద్ధం అవ్వాలో తెలియక తికమక పడతారు. దాంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రాబోయే నోటిఫికేషన్లకు ప్రస్తుతం వెలువడిన నోటిఫికేషన్ల మధ్య గ్యాప్ ఉంటేనే మంచిది అంటున్నారు. ప్రిపేర్ అవ్వడానికి వారికి సమయం దొరుకుతుందని చెప్పేసి కూడా నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ మధ్య గ్యాప్ ఉంటే కొంత బెటర్. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ మనం మిస్ అయినా కూడా మరొక దానికి కాన్సన్ట్రేట్ చేయవచ్చు. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి 64,000 దరఖాస్తులు నిన్నటి వరకు అయితే వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. గ్రూప్ 1కి సంబంధించి మొత్తం అప్లై చేసుకున్నటువంటి వివరాలు ఇది. అండ్ 2,95,000 మంది OTR అయితే ఎడిట్ చేసుకున్నట్లు ఇచ్చారు. అంటే దానికి సంబంధించి సవరణలు కావచ్చు అండ్ అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి టోటల్ మెంబర్స్ వచ్చేసి 2,95,000 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన ఛానల్ యాప్లో టెట్కి సంబంధించినటువంటి 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాం. దాని కాస్ట్ 200 రూపీస్, వ్యాలిడిటీ 1 year ఉంటుంది. మీకు శాంపిల్ PDF కూడా దానిలో ఒక పేపర్ ఇచ్చాం. దాన్ని చూడండి. మేము సబ్జెక్టు నిపుణుల చేత ఆ పేపర్స్ అయితే చేయించడం జరిగింది. మీ ప్రిపరేషన్కి అవి 100% యూజ్ అవుతాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి శాంపిల్ పేపర్ చూసి వాటిని పర్చేస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక గ్రూప్ 4 అండ్ SIకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే మీకు 6 months వ్యాలిడిటీ తోటి అందిస్తున్నాం. వీటికి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ కూడా చూడండి. మీకు సబ్జెక్టు నిపుణులతోటి క్లాస్ అయితే చెప్పించాం. మీకు ఆ వీడియోస్ కనుక నచ్చినట్లయితే డెమో
డెమో క్లాస్ నచ్చినట్లయితే వీటిని మీరు పర్చేస్ చేయండి. ఇక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులోకి రాబోతుంది. సో మీకు ఎస్ఏ ట్యూటోరియల్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. దాదాపుగా 1920 వేకెన్సీస్ తోటి మనకు టెంటేటివ్లీ ఇక్కడ వేకెన్సీ అయితే ఇచ్చారు. రేపు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతున్నట్టు ఒక షార్ట్ నోటీస్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో వేరియస్ పోస్టులు దాదాపుగా 334 పోస్టులకు సంబంధించి, అంటే కేటగిరీకి సంబంధించి 1920 ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఈ షార్ట్ నోటీసులు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకు ఆగస్టులో టెంటేటివ్గా ఆగస్టు మంత్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే పేర్కొన్నారు. ఇంకా దాంతోపాటుగా మనకు ఇక్కడ చూడవచ్చు మీరు 12/5/2022 అంటే రేపటి రోజున మనకి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తోటి డీటెయిల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఈ షార్ట్ నోటీస్లో అయితే మెన్షన్ చేశారు. నేను ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీకు పూర్తి వివరాలు కావాలనుకున్నారు, వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎస్ అని. సో ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను పూర్తి వివరాలతోటి దీనిలో ఎస్ఎస్సి తోటి అదేవిధంగా ఇంటర్మీడియట్ తోటి డిగ్రీ తోటి ఏ ఉద్యోగాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతున్నాం కనుక సో ఈ టైంలో ఇటువంటి వాటికి అప్లై చేసుకున్నా కూడా మీకు కొంత బెనిఫిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీనిలో కూడా ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇండియన్ హిస్టరీ లాంటి, పాలిటీ లాంటి సబ్జెక్టులతో మనకు సిలబస్ ఉంటుంది కనుక రెండింటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎస్ఎస్సి నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్కు అప్లికేషన్ ఫీజు జస్ట్ 100 రూపీసే ఉంటుంది. నేను పూర్తి వివరాలతో మీకు వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక. సో ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, సైంటిస్ట్ సికి సంబంధించిన ఉద్యోగాలు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు పోస్టల్ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 650 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించి May 20 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. అయితే దీనిలో మనకు తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడవచ్చు టోటల్గా. సో ఇక్కడ ఇవి ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన వేకెన్సీస్ 650 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 34 వేకెన్సీస్, తెలంగాణకు సంబంధించి 21 వేకెన్సీస్ ఉన్నట్లయితే మనకి ఇవ్వడం జరిగింది. పూర్తి పీడిఎఫ్ లింక్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎలిజిబిలిటీ కావచ్చు, ఇంకా అదర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా క్లియర్గా అయితే మన కళ్ళలో ఇచ్చారు. కాకపోతే వీటికి 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ జీడీఎస్గా ఇక్కడ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. సో గ్రూప్ 1 పుస్తకాల్లో స్వల్ప మార్పులు అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీలో వర్తమాన అంశాలు 10 రోజుల్లో అందుబాటులోకి తెలుగు అకాడమీ బుక్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో 1 week బ్యాక్ కూడా 10 daysలో వస్తాయని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ 10 days అయితే అంటున్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారని చూసినట్లయితే గ్రూప్ 1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి రాగా ఎకానమీ పుస్తకం మరో 10 రోజుల్లో ముద్రణ పూర్తి కానున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ మార్పులు ఏంటంటే మనకు కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఆ భౌగోళిక స్వరూపంలో కొంత తేడాలు అయితే వస్తాయి. పట్టణాలు కావచ్చు, స్మార్ట్ సిటీస్ అభివృద్ధి చెందుతున్నాయి కనుక వాటన్నిటిపై కూడా మనకు కమింగ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో పెద్ద జిల్లా, చిన్న జిల్లా, అక్షరాస్యత రేటు, లింగ నిష్పత్తి, సో ఇటువంటి వాటిలో కొంత తేడాలు అయితే వస్తాయి. అవి జాగ్రఫీ పుస్తకాల్లో చేర్చారంట. అండ్ ఎకనామీ సబ్జెక్ట్ కూడా లేటెస్ట్ ఎకనామీకి సంబంధించినటువంటి మనకు సర్వేలు కావచ్చు, వాటిని కూడా రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, వాటిని కూడా చేర్చినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే వితిన్ 10 daysలో ఈ పుస్తకాలు అయితే అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో 1,00,000 పుస్తకాలు విక్రయం అంటున్నారు ఇప్పటివరకే. సో మనకి ఎట్లయినా అకాడమీ బుక్స్కు చాలా డిమాండ్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ఆ టైప్ ఆఫ్ అంటే ఆ లెవెల్ అయితే మనకు అందించట్లేదు, కొంచెం త్వరగా అందిస్తే బెటర్. చాలామంది అకాడమీ పుస్తకాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకున్నాం. ఇంకా ఇవే కాకుండా అన్ని పుస్తకాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లెవెల్లో వస్తే మనకు బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇంతకుముందు చూసాం ఈ 650 వేకెన్సీస్ తోటి మనకు ఆల్రెడీ గ్రామీణ డాక్ సేవ ఉద్యోగాలకు సంబంధించి చూస్తాం. ఇక్కడ మీరు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ దీనిలో అయితే ఇచ్చారు. సో ఇక్కడ 30,000 శాలరీ అయితే ఉంటుందంట. ఆన్లైన్లో రాత పరీక్ష ఉంటుంది. మీరు అక్కడ నోటిఫికేషన్ చూడండి, పూర్తి వివరాలు అయితే దానిలో ఇచ్చారు. ఇక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 18 వేకెన్సీస్ తోటి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్కి సంబంధించి, అదేవిధంగా ట్రేడ్ అసిస్టెంట్కి 44 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్, అదేవిధంగా ఫైనాన్స్ అండ్ ఫిట్టర్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్ట్ అయితే ఉన్న విభాగాలు చూసుకుంటే మీకు 10వ తరగతి తోటి ఐటీఐ, ఇంజనీరింగ్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఈ అనుభవాలు అయితే ఉండాలి పోస్టును బట్టి. సో మీరు నెక్స్ట్ మంత్ 14th వరకు అయితే ఈ నెల 14th వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. June 4th వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 14th నుంచి డేట్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మరొకటి చూసినట్టయితే మనకి ఈరోజు ఈనాడులో
మాకోళ్ళు మాకే అనే టైటిల్తో తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ముల్కీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ప్రతి ఒక్కరు చదవండి. రాబోయేటువంటి నోటిఫికేషన్ నేపథ్యంలో ముల్కీ అనే కాన్సెప్ట్ లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. కంపల్సరీ ముల్కీ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి. ఇంకా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో 5 నుంచి 6 క్వశ్చన్స్ పైన సార్ అడగడం జరిగింది కనుక సో ఒకసారి దీన్ని చూడండి. ముల్కీ నిర్వచనం కావచ్చు, ముల్కీ యొక్క మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఇది అర్థమైతేనే మనకు ఉద్యమం అనేది ఈజీగా అర్థమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు. ఒకసారి వాటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.